తూర్పుగోదావరి జిల్లాలో ఆ రెండు నియోజకవర్గాలకు తెలుగుదేశం పార్టీ కొత్త ఇన్ఛార్జీలు ఎవరు? ఉన్నవారిని మార్చడానికి అధిష్టాన కసరత్తు ఎంతవరకు వచ్చింది? స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ మార్పులు చేస్తుందా? అదే జరిగితే పార్టీ పగ్గాలు అందుకునేది ఎవరు? ఇప్పటికే అనపర్తిలో కొత్త ఇన్ఛార్జిని ప్రకటించడంతో ఇక జిల్లాలో ఇప్పుడా రెండు నియోజకవర్గాల చర్చ హాట్ టాపిక్ గా మారింది. తూర్పు గోదావరి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల పనితీరుపై టీడీపీ అధిష్టానం అసంతృప్తితో ఉంది. అందుకే కొందరిని మార్చి కొత్త ఇన్ఛార్జీలను నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఆ జాబితాలో తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి, నిడదవోలు, రాజానగరం నియోజకవర్గాలున్నాయి. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అనపర్తిలో టీడీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డిని తాజాగా పార్టీ హైకమాండ్ ప్రకటించింది. ఇక జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో సరైన నాయకత్వం కోసం టీడీపీ అధినాయకత్వం కసరత్తు చేస్తోంది. జనసేన ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ పార్టీ శ్రేణులకు భరోసా ఇచ్చే నాయకుల కోసం అధిష్టానం కసరత్తు తుది దశకు చేరుకుంది. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ పగ్గాలు ఎవరికి అప్పగిస్తారనే ఉత్కంఠతో ఉన్నారు అక్కడి తమ్ముళ్ళు. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో ఆలోగానే నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం ఉండేలా టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే రోజుల్లో ఆయా నియోజకవర్గాల్లో పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి ఎన్నికలకు సమాయత్తం చేసే వ్యూహంతో అధినేత చంద్రబాబు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యేల నాయకత్వం మెరుగుపడని చోట కొత్తగా డీలిమిటేషన్లతో ఏర్పాటయ్యే కొత్త నియోజకవర్గాల్లో నాయకత్వంపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో కీలకమైన రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాలున్నాయి. రాజానగరం నుంచి జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి వ్యవహరిస్తున్నారు. వెంకటరమణ చౌదరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. అయితే రాజానగరం నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రాజానగరం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, సీఎం కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ వర్గానికి, బొడ్డు వెంకటరమణ చౌదరి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఈ నియోజకవర్గంలో నెలకొన్నాయి. అధిష్టానానికి పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న ఘటనలు కూడా అనేక సందర్భాల్లో జరిగాయి. బొడ్డు వెంకటరమణ చౌదరి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతల్లో ఉండడంతో రాజానగరంలో పార్టీ ఇన్ఛార్జిని మార్చాలని పెందుర్తి వర్గం గట్టి పట్టుబడుతోంది. ఒక్కరికే 3 పదవుల అంటూ తెలుగుదేశంలో విమర్శలు, అసంతృప్తులు పెరిగిపోయాయి. బొడ్డు వెంకటరమణ చౌదరికి వ్యతిరేకంగా పెందుర్తి వెంకటేష్ తనయుడు అభిరామ్ నేరుగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జిని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పదవి తమకే దక్కుతుందని అభిరామ్ అనుచరులు చెబుతున్నారు. రాజానగరం టీడీపీ ఇన్ఛార్జిగా పెందుర్తి వెంకటేష్ సతీమణి అన్నపూర్ణ కుమారుడు పెందుర్తి అభిరామ్ పేర్లు ప్రచారంలోకొచ్చాయి. పెందుర్తి అన్నపూర్ణ గతంలో 2004లో రాజానగరం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చిట్టూరి రవీంద్రపై ఓటమి చెందారు. ఆ తర్వాత 2009, 2014లో ఈ నియోజకవర్గం నుంచి పెందుర్తి వెంకటేష్ టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 2019లో ఓడిపోయాక వెంకటేష్ కొంతకాలం స్తబ్దుగా ఉండడం, ఆ తర్వాత ఇన్ఛార్జి పదవికి దూరం అవ్వడంతో ఆయన స్థానంలో బొడ్డు వెంకటరమణ చౌదరికి అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. తర్వాత మళ్లీ పెందుర్తి పార్టీకి దగ్గరైన రాజానగరం సీటును జనసేనకు కేటాయించడంతో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల తర్వాత పెందుర్తి వెంకటేష్ సీఎం పర్యటన ఏర్పాట్ల సమన్వయకర్తగా కేబినెట్ హోదా పొందడంతో రాజానగరం నియోజకవర్గంలో మళ్లీ పట్టు సాధించే ప్రయత్నాలు చేశారు. ఆయన తనయుడు అభిరామ్ పార్టీ పగ్గాలు దక్కించుకునేందుకు బొడ్డుకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు బొడ్డు వెంకటరమణ చౌదరి కూడా కూటమి నేతలతో కూడా సఖ్యతగా ఉండడం లేదనే విమర్శలున్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో టీడీపీ బలోపేతంపై పార్టీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. ఇక అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన నల్లమిల్లి నాటకీయ పరిణామాల మధ్య బీజేపీ నుంచి గెలిచారు.
కూటమి పొత్తులో సీట్ సర్దుబాటులో అనపర్తి అనివార్యంగా బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. దీంతో చివరి క్షణంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఎమ్మెల్యేగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తనయుడు నల్లమిల్లి మనోజ్ రెడ్డి టీడీపీ బాధ్యతలు చూస్తూ వచ్చారు. చివరికి ఆయన్నే ఇన్ఛార్జిగా టీడీపీ అధికారికంగా ప్రకటించడంతో అనపర్తిలో టీడీపీ క్యాడర్ జోష్తో ఉంది. మనోజ్ రెడ్డి పేరునే అధికారికంగా ఖరారు చేయడంతో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూటమిలో తన పట్టును నిలబెట్టుకున్నారని భావిస్తున్నారు. మరో కీలక నియోజకవర్గం నిడదవోలులో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జనసేన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, మంత్రి కందుల దుర్గేష్ మధ్య కొన్నాళ్లుగా పొరపచ్చాలు కొనసాగుతున్నాయి. అప్పుడప్పుడు పైకి కలిసి ఉన్నట్టు కనిపిస్తున్నా వారి మధ్య కూటమి మిత్రబంధం కొరవడింది. దీంతో నిడదవోలులో కూడా టీడీపీ ఇన్ఛార్జిని మార్చాలా, మళ్లీ మాజీ ఎమ్మెల్యే శేషారావునే కొనసాగించాలా అనే దానిపైన టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. బూరుగుపల్లి శేషారావు గతంలో 2 సార్లు నిడదవోలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2-3 సార్లు సీఎం చంద్రబాబు సైతం కూటమి నేతలను కలుపుకొని వెళ్లాలని బూరుగుపల్లికి సూచించినా పెద్ద మార్పు కనిపించలేదని తెలుస్తోంది. దీంతో ఆయన్ను ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా, లేక ఆయన కుమారుడికి అవకాశం ఇస్తారా, అది కాదంటే మరొకరిని తెరమీదికి తీసుకొస్తారా అనే చర్చ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నిడదవోలులో ఇన్ఛార్జి పదవే కాదు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్టు కూడా తనదేనంటూ బూరుగుపల్లి శేషారావు అనుచరులతో చెబుతున్నట్లు పార్టీ వర్గాలు చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరిగే అవకాశాలున్నందున మంత్రి కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ వైపు వెళ్తారని కూడా శేషారావు వర్గీయులు చెప్పుకుంటున్నట్టు సమాచారం. బూరుగుపల్లి శేషారావు గత ఎన్నికల్లో ఈ సీట్ కోసం గట్టి పట్టుబట్టిన కూటమి పొత్తులో జనసేనకు కేటాయించడంతో కందుల దుర్గేష్ పోటీ చేసి గెలిచారు. ఇన్ని ఈక్వేషన్స్ మధ్య రాజానగరం, నిడదవోలు నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జి పదవులు ఎవరికి దక్కుతాయోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి టీడీపీ శ్రేణులు.